విశాఖ నగరంలోని ఎంవీపీ పిఎస్ పరిధిలో కానిస్టేబుల్పై జరిగిన దాడి కేసులో నిందితుడు కొర్ర వినయ్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సిఐ సంజీవరావు కేసుకు సంబంధించిన వివరాలను మీడియాకు వెల్లడించారు. ఆదర్శనగర్ ప్రాంతానికి చెందిన కింతాడ కనక మహాలక్ష్మి ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ ఆ ప్రాంతానికి వెళ్లగా కొర్ర వినయ్ అనే వ్యక్తి కానిస్టేబుల్పై దాడి చేశారని తెలిపారు. నిందితుడిపై దాదాపు 9 కేసులు నమోదు చేయబడ్డాయని, సస్పెక్ట్ షీట్తో పాటుగా రౌడీ షీట్ కూడా తెరిచినట్లు తెలిపారు. ముద్దాయి చేతిలో గాయపడిన కానిస్టేబుల్ ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని సీఐ తెలియజేశారు. ఆదర్శనగర్లో నివాసం ఉన్నటువంటి కనకమహాలక్ష్మి ఆమె భర్త కొర్ర వినయ్ ఇద్దరి మధ్య కొంతకాలంగా విభేదాలు రావడంతో అతను చిన్నబాల్తేరు చాకల వీధిలో ఉంటారు. ఈమె ఆదర్శనగర్లో పర్యటగా ఉంటుంది. ఆమె ఇచ్చినటువంటి ఫిర్యాదులపై దపదపాలుగా కేసులను కూడా నమోదు చేయడం జరిగింది. అలాగనే 29/7న కూడా మరలా ఆమెను కాపునానికి రమ్మని ఆమె ఆదర్శనగర్ ఆమె నివసిస్తున్న ఇంటికి వచ్చి మళ్ళీ గొడవ చేయడం జరిగింది. అదే క్రమంలో ఆమె వెంటనే పోలీసు వారికి ఫోన్ ద్వారా తెలియజేయడం జరిగింది ఆ గొడవ నుండి ఆమెని సేవ్ చేయమని. ఆ క్రమంలో మా స్టేషన్ నుంచి బ్లూ కోట్ కానిస్టేబుల్ రాజునాయుడు వెళ్ళడం జరిగింది ఆ తగువుని కంట్రోల్ చేయడానికి నిమిత్తము. అదే అదునుగా చూసుకుని కొర్ర వినయ్ ఈ బ్లూ కోట్ కానిస్టేబుల్ దపదపాలుగా నన్ను ఆటంకపరుస్తున్నాడు తగువులో అనే ఉద్దేశంతో అతని పైన కూడా హత్యా ప్రయత్నం చేయడం జరిగింది. అతని కోసం పట్టుకునే ప్రయత్నం చేస్తే ఆయన ఆ రోజు సాయంత్రం మనం క్యాచ్ చేసి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్ నిమిత్తం పంపించడం జరుగుతుంది. ఇతని పైన సుమారు 9 కేసులు, 3 టౌన్ పోలీస్ స్టేషన్లో 3 కేసులు, అలాగే దిశ పోలీస్ స్టేషన్లో 1 కేసు, ఎంవీపీ పోలీస్ స్టేషన్లో 5 కేసులు నమోదై ఉన్నాయి. కాబట్టి అతని పైన రౌడీ షీట్ కూడా ఓపెన్ చేసి అతనికి ఉన్నటువంటి నివాసం ఉన్న జ్యూరిడిక్షన్కి పంపించడం అనేది జరుగుతుంది.